దాచేపల్లిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి పనులు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నరసరావుపేటలో మాట్లాడిన మహేష్ గురజాల్లో ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు చికెన్ స్కామ్కి పాల్పడతారని ఆరోపించారు. దాచేపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారన్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని తెలిపారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని అధికారులు తక్షణమే స్పందించి చికెన్ స్కామ్ అడ్డుకోవాలని కాసు మహేష్ రెడ్డి కోరారు. ఎన్నడూ వినటువంటి ఎవరు చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగడ నాయకుడు అంట. చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. మీకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్ళు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోళ్ల ఫారాన్ని. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత మొయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి. సచివాలయంలో సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు